బిగ్ బాస్ తెలుగు సీజన్ 8కి సంబంధించి హౌస్లో ఎవరి గురించైనా మనం ఎక్కువ మాట్లాడుకుంటాం. అయితే అక్కడ హౌస్లో ఉన్న త్రిమూర్తుల గురించే మాట్లాడుకుంటాం అనమాట. ఒకటి సోనియా, నిఖిల్, అలాగే పృథ్వీ. ఏమి జరిగినా కానీ వీళ్ళ ముగ్గురికి రిలేట్ అయి ఉంటుంది. వీళ్ళ ముగ్గురు చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. ఎవరు మాట్లాడుకున్నా వీళ్ళ ముగ్గురు గురించే మాట్లాడుకుంటారు. ఈ ట్రిపుల్ ఏదైతే ఉందో ఎస్పీఎన్ అనమాట, ఈ ఎస్పీఎన్ గురించే మాట్లాడుకుంటారు. సోనియా, పృథ్వీ, నిఖిల్ ప్రతి టాపిక్ వీళ్ళ చుట్టూనే తిరుగుతూ ఉంటుంది. అయితే ఈ ముగ్గురు కూడా విడిపోబోతున్నారు అని ఇండికేషన్స్ అయితే వస్తూ ఉన్నాయన్నమాట. దానికి రెండు ప్రధాన కారణాలు అయితే ఉన్నాయి. ఏంటంటే అది ఫస్ట్ వీళ్ళు విడిపోవడానికి ప్రధాన కారణం ఏంటి అంటే సోనియాకి పృథ్వీ మీద భయం అనేది ఒకటి స్టార్ట్ అయింది. ఏంటంటే నిఖిల్ గురించి అయితే పక్కన పెట్టేద్దాం. ఎందుకంటే నిఖిల్ ఎప్పుడు సోనియా ఏం చెప్తే అదే ఇస్తాడు. గీత గీస్తే గీతలోనే ఉంటాడు, బయటకి అయితే రాడు. దాంట్లో సందేహం లేదు, అస్సలు సందేహం లేదు నాకైతే. ఇంకా పృథ్వీ విషయంలో మాత్రం కొంచెం క్లారిటీ లేదనమాట. ఎందుకు అంటే విష్ణుప్రియ విషయంలోనే పృథ్వీ తన చేయి జారిపోతాడేమో అని సోనియా అయితే ఎక్కువ భయపడుతున్నట్లు కనిపిస్తుంది అనమాట. రీసెంట్ సినారియోస్ చూస్తే ఆమె మాటలు మనం వినొచ్చు. నిఖిల్తో కూర్చొని చెప్తూ ఉంది, వాడు పడిపోయాడని నాకు అనిపిస్తోంది, ఎందుకో ఎక్కువ అట్రాక్ట్ అవుతున్నాడేమో, కొంచెం ఆమెకి దగ్గర అవుతున్నాడేమో అనే భావన నాకు కలుగుతోంది అని చెప్పి ఆమె నిఖిల్తో మాట్లాడుతూ ఉంది. ఆ ఫేస్లో ఎక్స్ప్రెషన్స్, ఆ మాటల్లో ఇది చూస్తే ఆమె ఆధిపత్యం పృథ్వీ మీద ఎక్కడ తగ్గిపోతుందో అనే ఆ భయం అయితే మనకు కనిపించింది అనమాట. ఎక్కడ పృథ్వీ వెళ్ళి విష్ణుకి కనెక్ట్ అవుతాడో, విష్ణు కనెక్ట్ అయితే ఎక్కడ ఆమె చుట్టూనే ఎక్కువ తిరుగుతాడేమో, మన ఈ ఎస్పీఎన్ బ్యాచ్ ఏదైతే ఉందో అది బ్రేక్ అయిపోతుందేమో, అతను నా మాట ఇక వినడేమో అనేటువంటి, అంటే తన మైండ్ గేమ్ ఎక్కడ పనిచేయకుండా పోతుందో స్ట్రాటజీ అని చెప్పి ఆమె భయం అయితే ఆ మాటల్లో, ఆ ఎక్స్ప్రెషన్స్లో మనకి స్పష్టంగా కనిపించింది అనమాట. ఇంకా రెండో పాయింట్ ఉందని చెప్పే కదా, ఇంకా రెండో పాయింట్ ఏంటంటే ఈ 4వ వారం సోనియా హౌస్ నుంచి ఎలిమినేట్ అవుతుంది అని చెప్పి టాక్ అయితే వస్తూ ఉందన్నమాట. ఒకవేళ అదే జరిగితే ఈ ఎస్పీఎన్ బ్యాచ్ అయితే బ్రేక్ అయిపోతుందనే చెప్పాలి. ఎందుకంటే సోనియా బయటకు వచ్చేసింది అనుకోండి, పృథ్వీ ఖచ్చితంగా విష్ణుకి కనెక్ట్ అవుతాడు. సో నిఖిల్ ఒంటరిగా మిగిలిపోతాడు. నిఖిల్ ఎలాగో అందరితో ఫస్ట్ నుంచి అది 2 ఫేస్ అనుకోండి, డబుల్ గేమ్ అనుకోండి, మైండ్ గేమ్ అనుకోండి, అందరితో ఫస్ట్ నుంచి కూడా కొంచెం ఒక ర్యాపో అయితే మంచిగానే మెయింటైన్ చేస్తూ వచ్చాడు. సోనియా కారణంగానే వాళ్ళందరూ కూడా నిఖిల్ని దూరం పెట్టారు. కానీ నిఖిల్తో ప్రత్యక్షంగా వీళ్ళకి ఎలాంటి ఇబ్బంది లేదనమాట. ప్రత్యక్షంగానే కాదు, పరోక్షంగా కూడా ఎవరికి ఇబ్బంది లేదు. సో నిఖిల్ కూడా ఇంకా హౌస్ వాళ్ళందరికీ దగ్గర అవుతాడు, తన ఆట మీద కాన్సన్ట్రేషన్ చేసేటువంటి అవకాశం అయితే కనిపిస్తూ ఉంది. కానీ సోనియా మాత్రం ఎందుకు పృథ్వీ విషయంలో అంత స్పెషల్ కేర్ తీసుకుంటుందో అర్థం కావట్లేదు. అది పృథ్వీ ఆట డీవియేట్ అవుతుందని భయపడుతుందా? ఆమె చెప్పడం అయితే వీడి ఆట ప్రజెంట్ డే ఎక్కడ డిస్టర్బ్ అవుతుందో అని చెప్పి నేను భయపడుతున్నట్లుగా చెప్పింది. కానీ మరి అలా అనుకున్నట్లయితే సోనియా చెప్పే మాటలు, సోనియా చేసే మైండ్ గేమ్స్ వల్ల కూడా పృథ్వీ గేమ్ అయితే డిస్టర్బ్ అవుతూనే ఉంది. కానీ ఆవిడ మాత్రం ఈమె విషయంలో మాత్రం ఎక్కడ తప్పు అనుకోవట్లేదు. కానీ విష్ణు దగ్గర అయితే ఎక్కడ పృథ్వీ ఆట డ్యామేజ్ అవుతుందో అని చెప్పి బాధపడుతుంటే కనిపించింది అనమాట. ఎక్కడా కూడా ఆమె బాధ అంతా ఆమె ఆధిపత్యం ఎక్కడ కంట్రోల్ తప్పుతుందో అనేటువంటి ఆ దోవలోనే ఉంది. కానీ ఎక్కడ విష్ణు పృథ్వీ ఒకటైపోతే వీళ్ళకి దూరంగా జరుగుతాడనే భయం తప్పితే పృథ్వీ ఆట డ్యామేజ్ అవుతుందని చెప్పి ఎక్కడ అనుకోలేదు. ఇంకొకటి ఏంటంటే సోనియా కనుక హౌస్ నుంచి ఎలిమినేట్ అయ్యి వచ్చేస్తే కనుక ఖచ్చితంగా ఈ ఎస్పీఎన్ బ్యాచ్ అయితే ఖచ్చితంగా బ్రేక్ అవుతుంది. ఎందుకో మరి పృథ్వీ విషయంలో కానీ నిఖిల్ విషయంలో కానీ సోనియా ఎక్స్ట్రా కేర్ చూపిస్తున్నట్టుందనమాట. అది కేర్ అనాలో, మైండ్ గేమ్ అనాలో, లేకపోతే ఆవిడ స్ట్రాటజీ అనాలో, హౌస్లో ఉన్నటువంటి స్ట్రాంగెస్ట్ ప్లేయర్ని తన గ్రిప్లో పెట్టుకొని ఆటను ముందుకు తీసుకెళ్ళాలి, తను అనుకున్నదే చేయాలనే స్ట్రాటజీ అనుకోవాలో ఏదైనా కావచ్చు. కానీ ఆవిడ మాత్రం పృథ్వీ విషయంలో కొంచెం భయపడుతున్నట్లుగానే కనిపిస్తోంది. ఆమె ఆర్గ్యుమెంట్స్ కావచ్చు, లేకపోతే ఆమె మాట్లాడుతున్న మాటలు కావచ్చు, ఆ భయం కావచ్చు, అదే విషయాన్ని ఇండికేట్ చేస్తున్నట్లు ఉందన్నమాట. మరి ఆ జంట మీద సోనియా కళ్ళు అయితే పడ్డాయి. మరి వాళ్ళకి జంట మరి కలుస్తుందా లేకపోతే కలవదా? పృథ్వీ నిజంగానే విష్ణు ప్రేమను అర్థం చేసుకుంటాడా లేదా అనే విషయాలు తెలియాలంటే కాస్త అయితే వెయిట్ చేయాలి. మరి సోనియా పృథ్వీ విషయంలో భయపడటం కరెక్టేనా? మీరేమనుకుంటున్నారు? మీ అభిప్రాయాలని కామెంట్స్ రూపంలో తెలియజేయండి.